నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సునీనవి. వెల్కమ్ బ్యాక్ టు సునీనవి ఛానల్. ఈరోజు మీకు నిమ్మకాయ పచ్చడి చూపించబోతున్నాను. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయతో చేసిన ఈ పచ్చడిని రోజు కాస్త డైట్లో తీసుకోవడం చాలా హెల్దీ అండి. మరి రుచికరమైన నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. నిమ్మకాయ పచ్చడి కోసం ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకోవాలి. నేను 25 నిమ్మకాయలు తీసుకున్నాను. బాగా వాటర్తో కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తడి లేకుండా అన్ని నిమ్మకాయలని తుడిచి 10 మినిట్స్ గాలికి అలా వదిలేస్తే ఏమైనా తేమ లాంటిది ఉంటే అది కూడా ఆరిపోతుంది. సో బాగా తుడిచాక 10 మినిట్స్ ఆరిపెట్టడం మర్చిపోవద్దు. తేమ ఆరిపోయాక నిమ్మరసం కోసం కొన్ని నిమ్మకాయలని సగం ముక్కల కోసం సగం నిమ్మరసం కోసం తీసుకుందాం. నిమ్మకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేయాలి. కొన్ని నిమ్మకాయలు 4 ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. రసం కోసం అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా కట్ చేసుకున్న వాటిని నిమ్మరసం తీసుకోవాలి. ఇలా నిమ్మరసం తీసుకున్న దానిలోనే ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకోవాలి. దీనిలోని 1 టీ స్పూన్ పసుపు, 50 గ్రాములు ఉప్పు వేసి చక్కగా ఆ రసము, ఉప్పు, పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని 4-5 రోజులు ఊరబెట్టాలి. మరుసటి రోజు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనం 1 వారం రోజు ఊరబెట్టుకున్నా కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎండలో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇలా స్టోర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేయించి పొడి చేసుకోవాలి. ఇదిగోనండి, నేను 1 వారం తర్వాత తీసి చూస్తున్నాను, ఇలా ఉన్నాయి. వీటిని ఒకసారి ఉప్పు చూసుకుని దీనిలోనే మనం ముందుగా ఆవాలు, మెంతులు పొడి, కారం కూడా వేసేసి ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు ఈ టైంలో. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక ఆయిల్ వేసుకుని 200 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను. నువ్వుల ఆయిల్ అయితే బాగుంటుందండి పచ్చళ్ళలోకి. నువ్వుల ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి. దీనికి కావాల్సిన తాలింపుకి ఏమి అంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి చక్కగా తాలింపు పెట్టేయడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ. అప్పటికప్పుడే కూడా చేసేసుకోవచ్చు. ఊరపెట్టుకున్నా బాగుంటుంది, ఊరపెట్టుకోకపోయినా కూడా బాగుంటుంది. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. పెరుగన్నంలోకి లేదా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో అందరూ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మాట్లాడుకుందాం. కామెంట్ బాక్స్లోకి వచ్చి మీకు ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.